హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త వచ్చిందండి. మహాలక్ష్మి పథకంలో రెండవ పథకమైనటువంటి 2500 మహిళల ఖాతాలోకి దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆ యొక్క మార్పులేంటి, ఈ యొక్క డబ్బులు అనేది ఎప్పుడు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది, పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి అనగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళలకు సంబంధించిన ఏ పథకమైనా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మనకు 9వ తేదీ నుంచే మనకు ఒక పథకం అయితే అమలు చేశారండి. సో ఆ రోజున మనకు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చారు. అలాగే దానితో పాటుగా ఆరోగ్య ఆసరాకు సంబంధించి 5 లక్షల నుంచి డైరెక్ట్గా 10 లక్షల వరకు అయితే దాన్ని పెంచారండి. సో యొక్క 2 పథకాలు మాత్రం మనకు వెంటనే అయితే అమలు చేశారు. సో మనకు నిన్నటి రోజున 3వ పథకంగా ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించి డబ్బులను అయితే విడుదలైతే చేశారన్నమాట. అనగా కాంగ్రెస్ రైతు బంధు డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక ఎప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మహాలక్ష్మి పథకం అయితే పెండింగ్ ఉందన్నమాట. సో మనకు మహాలక్ష్మిలో మొత్తంగా మనకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మనకు రెండో పథకంగా 2500 రూపాయలు ప్రతి మహిళకైతే ఇవ్వాలని చెప్పేసి అయితే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఈ యొక్క మేనిఫెస్టోలో భాగంగానే మనకైతే ఇస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొన్ని సవరణలు అయితే చేసుకున్నారండి. తొలుత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మహిళలకైతే ఈ డబ్బులు అయితే ఇవ్వాలని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే మాత్రం ఇప్పుడు కొన్ని సవరణలు అయితే చేసిందనమాట. కుటుంబంలో మీరు ఎంతమంది ఉన్నా సరే కేవలం ఒక్క మనిషికి మాత్రమే, సో ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి ఆ యొక్క బీపీఎల్ కుటుంబ సభ్యుల్లోని ఒకరికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుందండి. అలాగే ఈ పథకం ప్రయోజనం మీరు పొందాలంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారై ఉండకూడదు. అలాగే మీకు రేషన్ కార్డు లేకపోతే ఈ పథకం అయితే వర్తించదు. అలాగే గవర్నమెంట్కి మీరు ట్యాక్సులు కట్టేవారు కానీ, ట్యాక్స్ పేయర్స్గా కానీ, గవర్నమెంట్ నుంచి అనగా ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునేవారు పెన్షన్దారులు అయితే, అంటే మనకి యొక్క వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్ అవి కాదండి. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉండి వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఈ యొక్క రిటైర్డ్ పెన్షన్ వస్తుంది కదా, సో అనగా ఉద్యోగస్తులు, సో అటువంటి వారికి కూడా అయితే ఈ యొక్క పథకం అయితే వర్తించదండి. ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి సంబంధించి కంప్లీట్గా అనర్హులు. ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉంటారో, అంటే రోజువారు కూలీలు చేసుకునేటువంటి మహిళలు ఉంటారో అటువంటి వారికి అయితే ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు. అలాగే ఈ యొక్క పథకంలో మనకు పల్లెటూరులో చూసుకున్నట్లయితే, అంటే గ్రామాల్లో చూసుకున్నట్లయితే 10,000 కంటే నెలసరి ఆదాయం మించకుండా ఉండాలి. పట్టణాల్లో చూసుకున్నట్లయితే 12,000 కంటే మించకుండా ఉండాలి. మొత్తం మీద వాళ్ళకి సంవత్సర ఆదాయం 90,000 లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింపజేస్తారు. సో మీకు 90,000 కంటే సంవత్సరానికి ఆదాయం కనుక ఎక్కువ ఉంటే సో మీకు ఈ పథకం అయితే రాదండి. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసి డబ్బులు అయితే వేయబోతున్నారు. సో ఎప్పుడు ఇంతకీ ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తారనే దానికి సంబంధించి చూసుకున్నట్టయితే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు అయితే లేవండి. సో రైతు బంధుకు కూడా మనకు చాలా కష్టం మీద డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారు. బేసిక్గా రైతు భరోసా పథకానికి సంబంధించి 7,500 రూపాయలు తొలి విడత కింద వేయాల్సి ఉండగా ప్రస్తుతం 5,000 వేస్తున్నారు. మిగిలినటువంటి 10,000 కూడా మరో 2 విడతలు అయితే వేస్తామని చెప్తున్నారు. సో కాబట్టి మనకు మ్యాక్సిమం ఈ నెలాఖరుకంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి కంప్లీట్ పర్టికులర్ డేట్ అయితే మాత్రం అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జనవరి నెల నుంచి అయితే అందరి ఖాతాలో పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.